తండ్రి: ఒరే చంద్ర, నువ్వు 10వ తరగతి పాస్ అయితే నీకు హీరో సైకిల్ కొనిపెడతా, సరేనా? కొడుకు: ఫెయిల్ అయితే? తండ్రి: 10 సైకిల్ కొనిపెడతా. కొడుకు: అన్ని సైకిల్ ఎందుకు నాన్న? తండ్రి: సైకిల్ షాపు పెట్టుకోవటానికి రా. సులోచనకు పెళ్లి చూపులు. మగ పెళ్లివారు చూసి వెళ్ళిపోయాక తల్లి: అమ్మాయి సులోచన మంచి ఉద్యోగం, ఆస్తి కూడా ఉంది. అబ్బాయి సినిమా యాక్టర్ మహేష్ బాబులా ఉన్నాడు. మరి అబ్బాయి నీకు నచ్చినట్టేనా? సులోచన: అంతా బాగానే ఉంది, కానీ పళ్ళు ఎత్తుగా ఉన్నాయి కదమ్మా. మామూలుగా ఉన్నప్పుడు పర్వాలేదు, కానీ నవ్వితే ఏకారంగా ఉన్నాడు. ఈ పెళ్ళి నాకు వద్దమ్మా. తల్లి బ్రతిమలాడుతూ: నా బంగారు తల్లివి కదూ, నా మాట వినమ్మా. జీవితాంతం సుఖంగా ఉంటావు. నీ పిచ్చి కానీ పెళ్ళయ్యాక మనం పెట్టే తాతరకు నవ్వెక్కడిదే మగాళ్ళకి. కూతురు: నాన్న, కాకరిస్తే చుట్టాలు వస్తారంట కదా? తండ్రి: తప్పకుండా వస్తారు బేబీ. కూతురు: మరి వాళ్ళు తొందరగా వెళ్ళాలంటే? తండ్రి: మీ అమ్మ అరిస్తే చాలు, చెప్పా పెట్టకుండా పారిపోతారు. ప్రసాద్ ఆఫీస్కు ప్రతిరోజు లేటుగా వస్తుంటాడు. బాస్: ఏమో ప్రసాద్, లేట్ ఎందుకు అయింది? ఇప్పటిదాకా ఏం చేస్తున్నావు? ప్రసాద్: నా కార్ల ఫ్రెండ్ని కాలేజీలో డ్రాప్ చేసి వస్తున్నాను సార్. బాస్: నీ ముఖానికి గర్ల్ ఫ్రెండా? నీకు ఒకే ఒక అవకాశం ఇస్తున్నాను. రేపటి నుండి టైంకి వచ్చావా సరే, లేకపోతే నీ జాబ్ పోయినట్టే. ప్రసాద్: ఓకే సార్. నేను ప్రేమించేది ఎవరినో కాదు, మీ అమ్మాయినే. రేపటి నుంచి మీ అమ్మాయిని మీరే డ్రాప్ చేసిరండి.